గుడ్ మార్నింగ్ ముందు చూడు 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 అందరికి హాయ్ చెప్పు. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసన్నాస్ వరల్డ్. రండి అందరూ వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. రండి రండి రండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా మున్నుగాడు ఈరోజు ఏం తింటున్నాడు అనేది నేను మీకు చూపిస్తానండి. నేను నా పెద్ద బాబు పుట్టినప్పుడు తనకు 6 months వచ్చినప్పుడు చాలా డౌట్స్ ఉండేయండి. నేను యాజ్ ఏ న్యూ మామ్ నాకు వాడికి ఏం పెట్టాలి ఏంటి అనేది ఏమీ తెలీదు. మా అమ్మమ్మలు అమ్మ అందరినీ కనుక్కొని నేను హోమ్ మేడ్ సెర్లాక్స్ ప్రిపేర్ చేయడం నేర్చుకున్నాను. మనకి బయట ఇన్స్టెంట్ సెర్లాక్స్ చాలా ఉన్నాయండి. వాటిలో చాలా ప్రిజర్వేటివ్స్ అవి నిల్వ ఉంచడానికి చాలా ప్రిజర్వేటివ్స్ కలుపుతారండి. సో అవి మన కిడ్స్కి హెల్త్కి అంత మంచిది కాదు. సో అవి అవాయిడ్ చేయటం మంచిది. వీలైనంత వరకు మన చేతులతో ఇంట్లో ప్రిపేర్ చేసి పెడితే బెటర్ అండి. ఇలా కిడ్స్తో టైం పాస్ చేస్తే ఎన్ని ఆలోచనలు ఉన్నా ఎన్ని బాధలు ఉన్నా మనని మర్చిపోతామండి. అది నిజమే కదా. మా మున్నుగాడు మమ్మీతో ఆడేసుకొని అలసిపోయి నిద్రపోతున్నాడు. తిని లెగిసేలోపు తన ఫుడ్ ప్రిపేర్ చేసేద్దాం పదండి. నేను నా పిల్లలకి మోస్ట్లీ ఆర్గానిక్ ఫుడ్ ఐటమ్స్నే యూజ్ చేస్తానండి. సో నేను మకానా అండ్ పోహా పెస్టిసైడ్ ఫ్రీవి తీసుకున్నాను. 1 cup పోహాని ముందుగా తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఎప్పుడైనా మనం లో ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకోవాలండి. లేకుంటే అవి బాగా వేగిపోయి బ్లాక్ అయిపోతాయి. అప్పుడు కొంచెం చేదుగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోండి. చూడండి, ఇలా క్రంచీగా అయ్యాక మనం ఈ అటుకుల్ని సైడ్ పెట్టేసుకోవాలండి. తర్వాత 1 cup మకానా తీసుకొని సేమ్ డ్రై రోస్ట్ చేసుకోవాలండి లో ఫ్లేమ్లో. చూడండి, ఇలా బ్రేక్ అవ్వాలి. సో ఇలా రోస్ట్ అయిన మకానాని పక్కకు పెట్టేసుకోండి. తర్వాత ఇవి వెంటనే మనం పౌడర్ చేయొద్దండి. మిక్సీలో వేసి కొంచెం మొత్తం చల్లగా అయిపోయాక చేసుకోవాలి. ఈ మకానా ఉగ్గు పిల్లలకి చాలా హెల్త్కి మంచిదండి. డైజెషన్ కానీ వెయిట్ గెయిన్ కానీ ఇది చాలా హెల్ప్ చేస్తాయి మకానా అండ్ పోహా. మనం దీన్ని ఏదైనా ఫ్రూట్తో అయినా పెట్టచ్చు, ప్లెయిన్గా అయినా పెట్టచ్చు. నేను బనానా ఆర్ యాపిల్ ఆర్ పీర్స్ అవకాడో ఏదైనా యాడ్ చేసి పెడతాను నా బాబుకి. ఇలా పౌడర్ చేసి ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చండి. ఇది నేను ఒక 1 weekకి అలా ప్రిపేర్ చేసుకున్నాను. ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి మకానా ఉగ్గు. ఇంకా నా బాబు లేసే టైం అయింది. ఇంకా నేను వాడి కోసం లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను ఈ ఉగ్గుతో. సో ఫస్ట్ ఒక బౌల్లో కొంచెం వాటర్ తీసుకొని, మా బాబు 1 or 2 spoons తింటాడండి. సో నేను అంత క్వాంటిటీ తీసుకొని వాటర్లో వేసేసి మిక్స్ చేసేస్తున్నాను. మీ ఇష్టం అండి, మీ పిల్లలు ఎంత తింటారో అంత
క్వాంటిటీ మీరు చేసేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నా బుడ్డిగాడు లేచేసాడు అప్పుడే. లేచి చూస్తున్నాడు ఉయ్యాల్లో ఎవరు రారేంటి, నన్ను ఎవరు పట్టించుకోరా అన్నట్లు. చూడండి ఎలా చూస్తున్నాడు. సరే ఇలానే పడుకోబెట్టి ఉన్నామండి బయట. సైలెంట్గా ఎలాంటి సౌండ్ చేయలేదు. ఉయ్యాల్లో నుంచి కింద పడిపోయాడు. లక్కీలీ ఏం కాలేదు ఆ రోజు. సో అందుకని ఎప్పుడు చూస్తూనే ఉంటామండి. ఆకలి అవుతుందా? ఏం తింటావు నువ్వు? ఏం తింటావు? చెప్పు చెప్పు చెప్పు. అదిగో హాయ్ చెప్పు. పద లెట్స్ గో. నేను రెడీ అయిపోయింది, తినేద్దాం. ఓకే ఓకే. హలో వచ్చి రెడీ అయింది. వచ్చి 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 రెడీ అబ్బు ఆపు కావాలా? మా బంగారానికి ఆకలైంది మా బంగారానికి. తిందా కూర్చో. నేను చూడు ఫస్ట్ పెట్టుకోవాలి కదా. డ్రెస్కి అయిపోయిద్దామా మళ్ళీ. డన్. చూడు నీకు రెడీ అయిపోయింది. రెడీ అయిపోయింది. ముందుది ఎమ్మి ఉందా? ఎన్ని స్టోరీస్ చెప్పాలో ముందుగా అన్నం తినాలంటే. అమ్మో గన్ను ఎక్కడికి వెళ్ళావు? గన్నమ్మ ఎక్కడికి వెళ్ళావు నువ్వు? అన్న ఎక్కడికి వెళ్ళాడు? అన్న స్కూల్కి వెళ్ళాడు. అన్న చదువుకోవడానికి వెళ్ళాడు. నువ్వు వెళ్తావు అన్నతో స్కూల్కి? సారీ చిన్న. అన్న నిన్ను స్కూల్కి తీసుకెళ్తాడంటే వెళ్తావా? నిన్ను వెళ్తావమ్మా అన్నతో స్కూల్కి అంటే వెళ్తావా? ఎస్ ఆర్ నో? యూ సెడ్ ఎస్ చెప్పావా? యా. చూసారండి ఎన్ని స్టోరీస్ చెప్పాలి, ఎన్ని ఆటలు ఆడించాలో ఫుడ్ పెట్టాలంటే అస్సలు తినడండి. ఇది అండి ఇవాల్టి వీడియో. ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అండ్ మీరు మా ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.